త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. నేను కూడా 2003 నుంచి మాకు ఫస్ట్ ఆటా సభలకు తీసుకుపోయిన మా పరమేశ్వర్, అప్పుడు ఆయన్నే ప్రెసిడెంట్ ఉండే. 2003లా అప్పటి సంధి ఆటా సభలకు అప్పుడప్పుడు పోతా ఉన్నా వస్తూ ఉన్నా. వాళ్ళు కూడా మనోళ్ళు కూడా 30 సంవత్సరాల సంధి కూడా మన చల్లా కానీ, జైన్ కానీ, పరమేశ్వర్ కానీ, సతీష్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ సభలు పెద్ద ఎత్తున నిర్వహించి ఇక్కడ వచ్చి అక్కడ బాగా డబ్బులు సంపాదించారు. అప్పుడు మన తన డబ్బులు తక్కువ ఉండే, కానీ ఇప్పుడు మనం వాళ్ళకంటే కూడా బాగా అయినాం. ఇక్కడ ఇప్పుడు అమెరికా కంటే డబ్బులు మన తన హైదరాబాద్లోనే, తెలంగాణలో ఎక్కువైనాయి డబ్బులు. కాబట్టి వాళ్ళు మంచిగా వచ్చి ఒక నెల దినాల సంధి కూడా ఇది 17వ వార్షికోత్సవము. అందరు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళందరూ కూడా ఒక నెల సంధి వాళ్ళ గ్రామాలల్లో, వాళ్ళ పుట్టినూర్లల్లో సేవా కార్యక్రమం, వైద్యం అందించి, విద్యను అందించి, స్కూళ్ళు బాగా చేసుకొని, కొన్ని హాస్పిటళ్ళకు డబ్బులు ఇచ్చి, ఇవన్నీ కూడా సేవా కార్యక్రమం చేసుకొని ఈరోజు కూడా ప్రోగ్రాం చేసుకొని మళ్ళా బయలుదేరేటందుకు వాళ్ళందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. కానీ మీరు ఈ చిన్న చిన్న సేవలు చేస్తే మీకు కుదరదన్న ఇప్పుడు. ఎందుకంటే మీరు బాగా సీనియర్ అక్కడ సిటిజన్స్ అయిపోయినారు, అమెరికాలో బాగా డబ్బులు కూడా సంపాదించారు. మీ పిల్లలు కూడా పెద్దగా అయిపోయినారు. ఇప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. కాబట్టి మీరు ఇప్పుడు ఈ టైంలో మీ పుట్టినూరికి, మీ తెలంగాణకు మీరు సేవ చేస్తే చాలా బాగుంటుంది. ఏదైనా గుర్తుండేటట్టు ఎప్పటికీ చేయాలి. ఇంకోటి, మీరు అక్కడ ఐటీ పరిశ్రమలు పెట్టిండ్రు. ఐటీ పరిశ్రమలు ఇప్పుడు ఆ ట్రంప్ వచ్చిన వద్దగా మనకు వీసాలు సరిగ్గా ఇస్తలేడు, వీసా ఫీజులు కూడా చాలా పెంచేసిండు. మీరు ఇప్పుడు కూడా ఇక్కడ ఐటీ కంపెనీలు ఫ్లోట్ చేసి ఇక్కడనే హైదరాబాద్లో పెట్టుకొని, ఇప్పుడు అమెరికాకి ఏం తక్కువ లేదు హైదరాబాద్ ఐటీ కంపెనీలల్లో. కాబట్టి మీరు ఇక్కడ ఫ్లోట్ చేసి మన యువకులకంతా ఇక్కడ జాబులు ఇచ్చి పెద్ద ఎత్తున వాళ్ళతో వర్క్ చేయించుకొని మీరు అక్కడ ఐటీకి, అమెరికాకి సప్లై చేస్తే మన వాళ్ళకి మొత్తం జాబులు వస్తాయి, ఉపాధి అవుతుంది. మీకు కూడా నార్మల్ మ్యాన్ పవర్ దొరుకుతుంది. తక్కువ రేటుకు అందరు కూడా మీకు తక్కువ శాలరీలలో మీకు కూడా పర్ఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ ఒకటి చెప్తా. ప్రపంచం అంతా ఇప్పుడు మన ఇండియానే చూస్తుంది. నేను మొన్న జపాన్ పోయినా 2 months కింద. జపాన్ పోతే 110 ఏళ్ళు బతుకుతున్నారు. ఆడ జర ఉండురా నా జర ఆకురు జర 110 ఏళ్ళు బతుకుతున్నారు జపాన్లో. అంత టెక్నాలజీ దేశాలు అయిపోయినాయి. జపాన్, తైవాన్, కొరియా, చైనా, అమెరికా మొత్తం టెక్నాలజీ. ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్. ఆ 2 ఉంటే మనం ప్రపంచాన్ని లీడౌట్ చేయొచ్చు. కాకపోతే జపాన్లో 80, 75, 80 ఏళ్ళ వాళ్ళు కూడా ఇప్పటికీ రిటైర్మెంట్ కాలే. అక్కడ రిటైర్మెంట్ లేదు. ఎందుకంటే కొత్త ప్రొడక్షన్ లేదు. పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు, ఎవరైనా చేసుకున్నా కానీ పిల్లలు కంటలేరు. అంటే ప్రొడక్షనే లేదు. అదొక జపానే కాదు, చైనా, తైవాన్ ఈ దేశాలలో ఎవ్వడు కూడా పిల్లల్ని కంటలేడు. యువకులు ఉన్నారంటే ఎక్కడ? మన హైదరాబాద్, మన ఇండియా, మన తెలంగాణ, మన మల్లారెడ్డి కాలేజీలో ఉన్నారు యువకులంతా. వాళ్ళను పర్ఫెక్ట్గా మనం టెక్నాలజీ స్కిల్ ఇచ్చి పంపించినామనుకో ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. వరల్డ్ లీడ్ చేసే శక్తి మన హైదరాబాద్కు ఉన్నది, మన తెలంగాణకు ఉన్నది, మన భారతదేశానికి ఉన్నది.